అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కొత్తిమీర పుదీనా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. చాలా హెల్దీ అండి. 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టేశాను. కొత్తిమీర పుదీనా కాడలతో సహా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా, అప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేయండి. మరి ఎక్కువ మెంతులు యాడ్ చేసామంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం యాడ్ చేసేస్తే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసేయండి. ఈ దినుసులన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 4-5 రెమ్మలు వెల్లుల్లి కూడా యాడ్ చేసేయండి. చూసారు కదా, అందులోనే కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోనే వేసేయండి. బాగా ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. మరి ఎక్కువ కాల్చకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, వీటన్నింటినీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాడలతో సహా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఒక 10 నిమిషాలు పడుతుందన్నమాట. చూసారు కదా, ఇందులో వేసేసి బాగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ మనం రైస్లో కలుపుకుంటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి, కలర్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేస్తే సరిపోతుందండి. అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కాడలు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లగవ్వాలండి. అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ఎండుమిర్చి దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కొత్తిమీర పుదీనా అవి చల్లగా అయిపోయింది కదండి, ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేయండి. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మీకు బాగా మరీ ముద్దగా అయిపోతుంది పచ్చడి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని పోసుకున్నా బాగుంటుందండి. నేనైతే చింతపండుతోనే సరిపోయిందనమాట. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయి తీసుకొని కడాయిలో నేను ఇక్కడ పల్లీల ఆయిల్ వాడుతున్నానండి. పల్లీల ఆయిల్ చాలా బాగుంటుంది, అందుకనే నేను అది వాడుతున్నాను. మీ దగ్గర అది లేదనుకుంటే వంట ఆయిల్ కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకొని వేసేయండి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసేయండి. కొంచెం తాలింపు గింజలు కూడా వేసేయండి. తర్వాత కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంగువ కొంచెం యాడ్ చేసేయండి. తాలింపు బాగా మార్చకుండా కొంచెం ఇలా కలుపుతూ ఉండండి ఒక 2 మినిట్స్. చూసారు కదా, ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చడి రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదండి. నాకైతే స్మెల్ చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. అప్పుడే స్టాప్ చేయకుండా ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో, అప్పుడే బాగుంటుందన్నమాట. వెంటనే స్టాప్ చేయొద్దు, స్టవ్ వెంటనే ఆఫ్ చేయొద్దండి. ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక 7 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి రైస్లో పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. బాయ్.